జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని అధిగమిస్తూ ప్రస్తుతంలో బతకడం ఈ కాలంలో కుదరదేమో అనిపించేలా ఇప్పుడున్న తరం భావిస్తుంది. అవును, ప్రస్తుతంలో బతకకుండా రేపేమైపోతామో, అయ్యో నిన్న జరిగింది కదా ఈరోజు కూడా జరుగుద్దేమో అనే ఒక మీమాంసలో మనం కాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాదు, కాలంతో పాటు మనం కూడా భయపడుతున్నాం. కానీ కాలం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అది సృష్టి రహస్యం. కానీ కాలాన్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. అది మనిషి రహస్యం. కానీ ఈ రహస్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, ఈ క్షణంలో, ఈ మూమెంట్లో, ఈ సమయంలో బతకడం నేర్చుకోగలగాలి మనం. అలా బతకగలిగితేనే మన జీవితం ఒక్కడుగైనా ముందుకెళ్తుంది. లేదా యథాగతం అక్కడే ఆగిపోతాం. అక్కడే నుంచొని చూస్తూ ఉంటాం. అందరూ ముందుకెళ్ళిపోతుంటారు. అలా చూస్తూ ఉండడం వల్ల మానసిక అశాంతి, బ్రెయిన్ మందగించడం, అలాగే ఈర్ష్య, కోపం, నెగిటివిటీ అంతా ఆ చెత్తా చెదారం మన బ్రెయిన్లోకి చేరి మనం నాశనం అయిపోతూ ఉంటాం. అంటే మన శరీరం చూస్తాకి బాగున్నా మన మనసు మాత్రం చాలా చండాలంగా, అంటే ఎలా చెప్పాలంటే ఒక వేస్ట్ మెటీరియల్ లాగా తయారైపోతుంది. సో ఎందుకు పనికిరాదనమాట. కాబట్టి ఈ క్షణంలో బతకడం నేర్చుకోవాలి. ఇదే ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్. నేను మీ ఎడప వినీత్. మన ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మోటివేషనల్ పాడ్కాస్ట్ల కోసం. నా పాయింట్ ఏంటంటే, లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తుంటే ఇప్పుడు కాకపోయినా, అంటే ఈరోజు కాకపోయినా రేపైనా మనం విజయం సాధిస్తాం. ఈ క్షణమే నీది, ఈ మూమెంట్ మాత్రమే నీది. కానీ వాటన్నిటినీ కాదని తప్పించుకుంటాకి దారి వెతికితే అడ్డదారిలోనే ఆగిపోతాం. ఇదే నా పాయింట్, ఇదే నా స్టోరీ కూడా. ఇప్పుడు నేను మీకు కథ చెప్తాను. స్టోరీ ఏంటంటే, ఆల్బర్ట్ కాము రాసిన ఒక ఫిలాసఫికల్ స్టోరీ అని చెప్పొచ్చు. మిత్ ఆఫ్ సిసిఫస్ అని ఒక కథ ఉంటుంది. వీలుంటే మీరు చదవండి. సిసిఫస్ అనే రాజు ఉంటాడు. అతనికి చావడం అస్సలు ఇష్టం ఉండదు. గాడ్ ఆఫ్ డెత్ని తప్పించుకుంటా ట్రై చేస్తాడు. దాంతో అతనికి కోపం వస్తుంది. అతనికి శిక్ష వేస్తారు. ఒక నిలువాటి కొండపైకి ఒక పెద్ద బండరాయిని తీసుకెళ్ళాలి అతను. అది తీసుకెళ్ళడం చాలా కష్టం. దొర్లించి తీసుకెళ్ళాలి. కాబట్టి తోసుకుంటూ తీసుకెళ్ళడం, దొర్లించి తీసుకెళ్ళడం, అలాగే పైకి తీసుకెళ్ళడం, తోసుకొని తీసుకెళ్ళడం చాలా కష్టమైన పని ఒక మనిషికి. ఎందుకంటే మనిషి కొద్దిగా ఉంటే ఆ బండరాయి చాలా ఎత్తుగా ఉంటుంది. అది ఎప్పటికీ కొండపైకి చేరదు. ఎందుకంటే అది ఓడిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. దానికి అసహనం అనమాట. ఎందుకంటే తను తొయ్యలేకపోతుంటాడు, పైకి నెట్టలేకపోతుంటాడు, ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంటాయి. కాబట్టి సాధ్యం అవ్వదు. చాలాసార్లు ప్రయత్నిస్తుంటాడు, కానీ ఫెయిల్ అవుతాడు. పైకి తీసుకుని వెళ్ళడంలో, అలాగే తొయ్యడంలో. జీవితాంతం అతనికి చావు ఉండదు. పైకి కొండ మీదకి తీసుకెళ్ళాలి, అది పడిపోతుంటుంది. కాబట్టి ఇదే జీవితం అయిపోతుంది. కొత్తగా ఏమి ఉండదు. ఏంట్రా నా ఈ జీవితం అని ఆలోచిస్తా కూడా టైం ఉండదు. అదే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే కదా అతని యొక్క డెత్ పనిష్మెంట్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన యొక్క రోల్, పర్పస్, అలాగే ఎండ్ ఎక్కడో చోట ఉంటాయి. కానీ దాన్ని మనం గుర్తించాలి. ఏది ఉండదు అని అతని బ్రతుక్కి ఒక నిర్దేశం అనేది ఎవరూ ఏమీ చేయలేరు. అతను మాత్రమే అది గమనించుకోవాలి. ఈ కథలో నేను చెప్పేది ఏంటంటే, నీతి ఏంటంటే, నువ్వు ఎంత ప్రయత్నించినా పెద్ద బండరాయిని నీ చేతితో ఉన్నా కూడా, తోసినా కూడా, ఆ నిలువాటి కొండ ఉన్నా కూడా నువ్వు ఎంత ప్రయత్నించినా ముందుకెళ్ళలేకపోయావు. అంటే నువ్వు ప్రయత్నించడంలో లోపాన్ని చూసావు. అలాగే దాన్ని, ఆ పని చేయలేను అని చెప్పి సాహసించలేకపోయావు. ఇక్కడ
పాయింట్ ఏంటంటే జీవితంలో ప్రయత్నం, సాహసం రెండు చాలా అవసరం. ఈ రెండు చేయలేనుడు అతని లక్ష్యం అక్కడితోనే ఆగిపోతుంది. అతను యథావిధంగా అలాగే ఉండిపోతాడు. అదే జీవితం అయిపోతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే సక్సెస్ వచ్చినవాడు చాలా హ్యాపీగా ఉంటాడు, ఫెయిల్యూర్స్ వచ్చినవాడు బాధగా ఉంటాడు అని. ఇది చాలా రాంగ్. ఎవరు కూడా ఎంత సక్సెస్ వచ్చినా, ఎంత ఫెయిల్యూర్ వచ్చినా వాడి మానసిక దృఢత్వం చాలా గొప్పగా ఉంటే వాడు ఆ మూమెంట్లో బతుకుతాడు, ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. అప్పుడు ఆ ఏజ్లో కాకపోయినా తర్వాత ముందు తన ఏజ్ పెరిగే కొద్దీ ఒక మెచ్యూరిటీ లెవెల్లోకి వెళ్ళి తను అనుకున్నది సాధిస్తాడు. ఎగ్జాంపుల్ మనకి కేఎఫ్సి. ఏ ఏజ్లో కేఎఫ్సి అనే సంస్థను అతను స్థాపించాడో మనకు తెలిస్తే మనం ఏమీ చేయలేము అనుకుంటే కాదు, మనం ఏదైనా చేయొచ్చు అనే సూత్రం మనకి అక్కడి నుంచి మనం చూడొచ్చు. కాబట్టి నేనేమంటానంటే ఒక రెస్పెక్టబుల్ ఫెయిల్యూర్ని మనం తీసుకోగలిగితే ఒక రెస్పెక్టఫుల్ సక్సెస్ని మనం కూడా తీసుకుంటాం. కాబట్టి ఎవరైతే ఆ క్షణంలో బతుకుతారో, ఆ మూమెంట్లో బతుకుతారో వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. సో జీవితంలో ఎదురయ్యే కష్టాలని అధిగమించడం అంటే ప్రస్తుతంలో బ్రతకడం, ఈ క్షణంలో బ్రతకడం. కాబట్టి కసి పట్టుదల ఉండాలి, లేదు అంటే ఈ జీవితం ముందుకు సాగదు. ఎవరికైతే కసి పట్టుదల నిత్యం ఒక లక్ష్యంతో ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురయ్యే ప్రతి అడ్డుగోడల్ని పగలగొట్టి మైలురాళ్ళని దాటి విజయం దిశగా వాళ్ళు పయనిస్తారు. వాళ్ళే విజేతలంటే. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.